శ్రీ గురుభ్యో నమ. భక్తలహరి ప్రేక్షకులందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు. చూస్తుండగానే 5వ రోజు వచ్చేసింది. ఈరోజు మనం 5వ దుర్గగా అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం. 5వ దుర్గా అమ్మవారి పేరు ఏంటయ్యా అంటే స్కందమాత. స్కందమాతగా అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం. మిగిలిన ప్రదేశాల లోపల ఈరోజు లలిత అమ్మవారిగా ఆరాధన చేస్తారు. పంచమి, పంచభూతేషి, పంచసంఖ్యోపచారిణి అని 5వ తిథి 5వ రోజు అమ్మవారు లలిత అమ్మవారి స్వరూపం కాబట్టి లలిత అమ్మవారిగా ఈరోజు ఆరాధన చేయడం ఒక పద్ధతి. స్కందమాత ధ్యాన శ్లోకం. సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభదాసు సదాదేవి స్కందమాత యశస్విని అని అమ్మవారి ధ్యాన శ్లోకం. ఏమనుందయ్యా అంటే సింహాసన గతానిత్యం. అమ్మవారి ఈరోజు స్కందమాతగా అమ్మవారు దర్శనమిస్తూ ఉంది. స్కందమాతలో భాగంగా అంటే ఆ అవతారంలో అమ్మవారు సింహాసన అంటే సింహం పైన ఉండి దర్శనమిస్తూ ఉంది. శుభ తదా 2 చేతుల్లో కూడా పద్మాలను పట్టుకొని ఉంది. పద్మాకర హస్తాభ్యాం అంటే 2 చేతుల్లో కూడా 2 పద్మాలను పట్టుకొని. ఇక్కడ మీరు గమనించి చూడండి, మామూలుగా అయితే కుడి చేత్తో అభయహస్తం చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అమ్మవారు ఎడమ చేత్తో అభయహస్తం చూపిస్తూ కుడి చేత్తో స్కందమాత అంటే సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామిని రక్షణగా పట్టుకుని ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఎవరయ్యా అంటే సాక్షాత్తు మనమే అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనల్ని అమ్మవారు రక్షణ చేస్తూ ఉన్నట్టు అవతారమే ఈ స్కందమాత అవతారం. అమ్మవారు 2 చేతుల లోపల పద్మాలు, ఎడమ చేత్తో అభయహస్తం చూపిస్తూ కుడి చేత్తో తన పిల్లల్ని రక్షిస్తూ అందరికీ కూడా దర్శనమిస్తున్నట్టు అవతారమే ఈ స్కందమాత అలంకారము అవతారం. స్కందమాతగా అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి తల్లి పార్వతిగా మనము ఈరోజు ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. ముందు నుంచి చెప్పుకుంటున్న తత్వం ఏమిటా, ముందు చెప్పుకున్న విధానంలో శైలపుత్రిగా అమ్మవారిని ఆరాధన చేసాం. అక్కడ ఏమన్నాం, హిమవంతుని పుత్రిక అన్నాం. ఆ తర్వాత 2వ రోజు బ్రహ్మచారిణి అన్నాం. అంటే పరమేశ్వరుని చేరుకోవడానికి, పరమేశ్వరుని తపస్సు చేయడానికి బయలుదేరిన బ్రహ్మచారిణి అని. ఆ తర్వాత ఇప్పుడు అలా వచ్చి ఇప్పుడు స్కందమాత దగ్గరికి వచ్చాం. స్కందమాత అంటే మళ్ళీ పార్వతీదేవి. చూడండి, పార్వతీదేవి ఆ రూపం అనేది మొదటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా ఒకటే రూపం అన్న విషయం మనం గ్రహించి అర్థం చేసుకోగలగాలి. అలా వాస్తవానికి శివపార్వతుడు వివాహం జరగాలి అన్నది తారకాసురుడి సంహారం కొరకు వివాహం జరగాలి. ఎందుకంటే తారకాసురుడు వరం కోరుకున్నాడు. ఏమని వరం కోరుకున్నాడు? శివుడు పార్వతులకు వివాహం అయితే వారి వల్ల వచ్చే సంతానం ద్వారా నేను మరణం పొందాలి అని చెప్పేసి తారకాసురుడు వరం కోరుకున్నాడు. అది సుబ్రహ్మణ్య స్వామి ద్వారానే తారకాసురుడి సంహారం జరిగింది. కాబట్టి మనం గమనించి చూసినట్లయితే పార్వతీ కళ్యాణం కానీ, వీరభద్ర విజయమే కానీ, స్కాంద పురాణం కానీ ఇవన్నిటిని గమనించి చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ, శివమహాపురాణం కానీ ఎక్కడ చూసినా కానీ సుబ్రహ్మణ్య స్వామియే మూలంగా కనిపిస్తున్నాడు. అంటే తారకాసురుడి సంహారం కావాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం చెంది తద్వారా సంహారం కావాలి. కాబట్టి ఇక్కడ మూలంగా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అందుకే ఇక్కడ స్కందమాతగా అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈరోజు చక్కగా గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఇవన్నిటిని కూడా సమర్పించిన తర్వాత ఈరోజు ముఖ్యంగా లలితా సహస్రనామాలతో ఈరోజు అమ్మవారిని ఆరాధన చేయండి. అమ్మవారికి చాలా ఇష్టము పంచమి తిథి. పూర్ణ తిథుల లోపల 5వ తిథి పౌర్ణమి, పంచమి, అదేవిధంగా ఈ తిథులు ఏవైతే ఉన్నాయో తిథి మండల పూజిత అయిన మహా అమ్మవారికి పేరు. కాబట్టి 5వ తిథి విశేషం. అందుకే ఇందులో మనం ఏం చేస్తున్నాం, 5వ తిథి ఉందని పంచ సంఖ్యోపచారిణి అని నిత్యం కూడా మనం 5 ఉపచారాలు చేస్తున్నాం. కాబట్టి ఈరోజు అమ్మవారికి లలిత అమ్మవారికి విశేషం కాబట్టి లలిత అయిన స్కందమాత అయిన ఇద్దరు పార్వతీదేవి రూపాలే. కాబట్టి ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా తెలిసిన విధానంలో తప్పులు లేకుండా చక్కగా లలితా సహస్రనామాన్ని జపించండి, ఆరాధన చేయండి. ఒకవేళ లలితా సహస్రనామాలు చెప్పలేము ఏమో అనుకున్న వాళ్ళైతే గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితా దశ అని ఈ 10 నామాల చేత ఆరాధన చేసి ఆ లలితా సహస్రనామ ఫలితాన్ని పొందండి. స్కందమాత అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అని చూసినట్లయితే దధ్యోదనం
సంస్కృతంలో ఓదనం అంటే అన్నం, దది అంటే పెరుగు, పెరుగుతో కలిపిన అన్నం కాబట్టి దద్యోదనం. అది క్రమంగా దద్దోజనంగా మారిపోయింది మనకు అందాక. అయితే దద్యోదనం పెరుగన్నమే ఎందుకు అన్నది కొంచెం ఆలోచించి చూసినట్లయితే, మామూలుగా పిల్లలు మనం బయటకు వెళ్ళి చూసినట్లయితే ఎక్కడైనా మీ బాబు ఏం తింటాడు, చిన్న బాబు ఏం తింటారు అడిగితే వాడు ఏం తినడమ్మా కాస్త పెరుగన్నం ఇవ్వండి అని చెప్పేసి తల్లులు చెబుతూ ఉంటారు. ఆ విషయం మనం గమనించి చూస్తాం. అలా అర్థం చేసుకోవచ్చు మనం కూడా. ఇక్కడ అమ్మవారు తన ఒళ్ళో కుడి చేత్తో రక్షణ చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమైన మనందరినీ కూడా, అంటే మనల్ని కూడా రక్షించడానికి అన్నట్లుగా అమ్మవారు పెరుగన్నాన్ని నివేదన చేయమని చెప్పేసి శాస్త్రంలో చెబుతుంది. ఈ ఒక్క రోజు స్కందమాతకు అమ్మవారికి మనం పెరుగన్నం నివేదన చేయాలి. అదేవిధంగా ఏ రంగు చీరను అమ్మవారికి ధరింపజేయాలి అన్నది చూసినట్లయితే, ఈరోజు స్కందమాత అమ్మవారికి పసుపు రంగు చీరను ధరింపజేయండి, మీరు కూడా ధరించండి. అయితే మన ప్రాంతంలో లలిత అమ్మవారి ఆరాధనలో మటుకు గోల్డ్ జరీ రంగు చీరను ధరించాలని చెప్పేసి కనిపిస్తుంది. ఒకవేళ వీరైతే గోల్డ్ జరీ రంగు చీరను ధరించి మీ ప్రాంతంలో ఏ విధంగా ధరించి ఉన్నారో ఆ విధంగా ధరించి పూజ చేసుకోండి. స్కందమాత అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల ఏం కలుగుతుంది అన్నది చూసినట్లయితే, మనకు శ్లోకం లోపల ఈ రూపం లోపల మనకు తెలుస్తుంది. అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామిని గట్టిగా కుడి చేత్తో పట్టుకున్నది ఉంది. అలాగే అమ్మవారిని ఆరాధన చేస్తే మనకు, మన పిల్లలందరికీ కూడా చక్కని రక్షణ అనేది కలుగుతుంది అని, మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యులందరినీ కూడా అమ్మవారు చక్కగా కాపాడుతుంది అని మన రూపం లోపల, స్కందమాత తత్వం లోపల మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శన చేయడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి వంశాభివృద్ధికి మూలం. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వల్ల నాగదోషాలు, సర్పదోషాలు తొలగిపోయి వంశం అనేది అభివృద్ధి జరుగుతుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి, సంతానం లేని వాళ్ళకు సంతానం కూడా కలుగుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి రూపం లోపల, పూజ లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం రెండు ఫలితాలను పొందే విధంగా ఈ రూపం అనేది ఉంది. అమ్మవారి అనుగ్రహంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా పొందే విధంగా స్కందమాత ఆరాధన అనేది చక్కని ఫలితాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. అమ్మవారి రూపం ఏ విధంగా ఉంటుంది? రెండు చేతుల లోపల పద్మాలను పట్టుకొని ఎడమ చేత్తో అభయహస్తం చూపిస్తూ, కుడి చేత్తో 6 ముఖాలు కలిగిన సుబ్రహ్మణ్య స్వామిని రక్షణ చేస్తూ ఏ విధంగా ఉందో ఆ రూపం చూడాలని మనందరికీ ఉంది. కాబట్టి ఆ రూపాన్ని ఛానల్ వాళ్ళు చూయించి, అదేవిధంగా ధ్యాన శ్లోకాన్ని కూడా మీకు ఇస్తారు. ఆ ధ్యాన శ్లోకాన్ని చెబుతూ ఆరాధన చేస్తూ అమ్మవారి రూపాన్ని కూడా దర్శించి ధరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని. సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని. సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని.